హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. స్వింగ్ ట్రేడింగ్ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఇండికేటర్ బేస్డ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, లేదంటే చార్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ రెండు కూడా ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దీన్ని చూసిన తర్వాత ఏంటంటే మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. ప్రాబబ్లీ కొన్ని రెడీగా కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే మార్కెట్లో మూవ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. మనం ఏం చేస్తామంటే ఒక మంచి పాయింట్ని ఐడెంటిఫై చేసి, అంటే లో రిస్క్ ఉండే ఎంట్రీస్ అనేది తీసుకొని అక్కడ నుంచి అట్లీస్ట్ 1:2 వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం. జనరల్గా ఇది స్వింగ్ ట్రేడింగ్ అనమాట. ఈ స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసరికి మనం కొన్ని వీక్స్ కోసం ఏంటంటే హోల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒక్కొక్కసారి ఒక రోజులోనే టార్గెట్ వస్తుంది, ఒక్కొక్కసారి డిలే కూడా అవ్వచ్చు. ఫైన్. అయితే స్వింగ్ ట్రేడింగ్కి బేసికల్గా మనం స్టాక్ సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బుల్లిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, అంటే లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నప్పుడు స్టాక్ డెఫినెట్గా ఏంటంటే హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే కూడా మనకు వచ్చేసరికి 50 days, 100 days అండ్ 200 days మూవింగ్ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి పైన అనేది ట్రేడ్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎటు వెళ్తుంది అనేది చెప్తూ ఉంటాయి. అదే డైరెక్షన్లో కానీ మనం పార్టిసిపేట్ చేస్తే మన యాక్యురసీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, స్టాప్ లాస్లు హిట్ అవ్వడానికి చాలా తక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఇండికేటర్ బేస్డ్ చూద్దాం. దానికంటే ముందు చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు మనకి ఎలా వెళ్తుంది అంటే మూవింగ్ యావరేజ్కి పైన ట్రేడ్ అవుతూ ఉంది. అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏం జరుగుతుందంటే మార్కెట్ పైకి వెళ్తుంది, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంది. పైకి నుంచి కిందకు వచ్చినప్పుడు మనం ఏంటంటే లో రిస్క్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్ దగ్గర కానీ మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్ డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే సేమ్ చార్ట్ని మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయడానికి అవర్లీ టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేశాను. అవర్లీ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేసినప్పుడు చూడండి, ఇవంతా కూడా మార్కెట్ హై నుంచి కిందకు వస్తుంది కదా, వస్తూ ఉన్నప్పుడు ఎక్కడ దాకా కిందకు వెళుతుందని తెలియదు. అది 50 days మూవింగ్ యావరేజా, 100 days, 200 days అనేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్లో మనకి ఇండికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. లైక్ డోజిల్ ఫార్మేషన్ జరగటం కానీ, లేదా కింద నుంచి రిజెక్షన్ జరగటం, లేకపోతే బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అటువంటి ప్యాటర్న్స్ అనేది మనం రికగ్నైజ్ చేయగలుగుతామో ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఈ యొక్క పర్టికులర్ కేసులో చూడండి, మార్కెట్ ఏమైందంటే 1800 దగ్గర ఆల్మోస్ట్ రిజెక్షన్ జరిగి దాని తర్వాత సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది. దగ్గర ఆ యొక్క హై నుంచి కూడా మనం చూస్తే ఎంత 10% కరెక్షన్ తీసుకుంది. సో 10% కరెక్షన్ తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే దాంట్లో బుల్లిష్ ఓకే ఇంటర్ప్రిటేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. సో సేమ్ చార్ట్ నేనేం చేశానంటే ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్, అంటే పర్ డేకి ఒక్కొక్క క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి అవర్లీ క్యాండిల్ అనమాట. ఇక్కడ మనం చూస్తే కూడా సిగ్నిఫికెంట్గా స్టాక్ లోవర్ టైంలో ఎలా ఉందంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ కిందకి వెళ్తూ ఉంది. బట్ ఈ పాయింట్ దగ్గర మనకైతే సపోర్ట్ తీసుకుంది. ఆఫ్కోర్స్ ఈ యొక్క పాయింట్ని మనం ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేం. బట్ చూడండి, ప్యాటర్న్స్ అనేది మనకి రిపీట్ అవుతాయి. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ డ్రాప్ అయింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర స్వింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, స్మాల్ రిస్క్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామంటే ఆ క్యాండిల్ పైన ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి ఇది అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ లెవెల్ మనం అలర్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి సింపుల్గా. ఓకే, యాడ్ అలర్ట్, ఎందుకంటే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్యాటర్న్ ఇంకా ఫార్మేషన్ జరగలేదు, బట్ ఒక హై అయితే ఉందన్నమాట. ఆ స్వింగ్ హై బ్రేక్అవుట్ చేస్తే షార్ట్ టర్మ్లో మళ్ళీ బైక్ వెళ్ళే అవకాశం ఉంది. డబ్ల్యూ ప్యాటర్న్, జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. చూడండి, ఈ స్వింగ్ అనేది మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుందో రీసెంట్గా ఉన్న స్వింగ్స్ అనేది మనం ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎన్ని పాయింట్లు 28 పాయింట్ రిస్క్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 5 points, 2 point, 1 point అనేది మనం పెట్టకూడదు.
అది లక్కీ అనమాట. వెరీ రేర్గా మనం సక్సెస్ అవుతాం. అటువంటివి ఇంట్రాడేలో చేయొచ్చు, కానీ స్వింగ్ ట్రేడింగ్లో రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే ఏమైంది అనేది ఒకసారి చూస్తే చూడండి, సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, మినిమం ఏంటంటే మనకి 1:2 అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. ఈ కేసులో మనం ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ద డబ్ల్యూ ప్యాటర్న్, ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఇది 52 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చింది, అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. మనకు తెలియదు అనమాట అక్కడికి వచ్చి ఆగిద్దా మళ్ళీ కిందకి వెళ్తుందా అనేది. బట్ ఒక ప్యాటర్న్ అయితే రిపీట్ అయింది ఇక్కడ, సింపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు ఇది. ఓకే, సో 16.60 దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. అండ్ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ కూడా పెట్టేసుకోవచ్చు ఒకసారి. ఓకేనా, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఓకే, ఇక్కడ మనం ఎస్ఎల్ అయితే పెట్టేసుకోవచ్చు, టార్గెట్ పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు అనమాట. రైట్, అక్కడ నుంచి స్టాక్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఫ్రెండ్స్, వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, ఈ లెవెల్ అనేది ఒకసారి చూద్దాం. ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ప్రైస్ అనేది ఇక్కడ డీప్ డిస్కౌంట్ అయింది, కనిపిస్తుందా క్లియర్గా? నేను ఇక్కడ కర్సర్ పెడుతున్నాను చూడండి. ఒక క్యాండిల్ ఏం గ్రీన్, దాని తర్వాత రెడ్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అంటే ఏంటంటే ఇది డ్రాప్ అయిందన్నమాట. అంటే ప్రైస్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. రిట్రేస్ తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రీవియస్గా గ్యాప్ ఉంది, గ్యాప్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మనం దీంట్లో ఒకటే ప్యాటర్న్ కాదు, రకరకాల ప్యాటర్న్లు రిపీట్ అవుతాయి. ఎనీహౌ మనం ఇక్కడ హారిజెంటల్గా స్వింగ్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ పైన మనం ఏంటంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, అలర్ట్ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి కూడా ఒకవేళ మనం లాంగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన లాంగ్ ఎంట్రీ ఉంటుంది. అండ్ రీసెంట్ స్వింగ్ ఏది ఇందులో ఇది పెట్టుకోవచ్చు. ఓకే, ఈ గ్యాప్తో కలిపి ఇక్కడ స్వింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ స్వింగ్ అనేది మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఆ లెవెల్కి వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అట్లీస్ట్ మనం 1:2 అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కేసులో 1:2 వచ్చిందా లేదా అనేది ఒకసారి చూస్తే 1:2.54, అంటే 1:2 అయితే మనకు రావడం అనేది జరిగింది. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ మనం తీస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ స్టాక్ ఏమైందంటే డ్రాప్ అయింది. అంటే ఏం లేదు, జనరల్గా 50 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుంది అనుకోండి, అప్పుడు బయర్స్ మళ్ళీ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మీన్ రివర్షన్ ఎంట్రీ అంటాం, లేకపోతే యాక్చువల్గా ఏంటంటే ఒక యావరేజ్ ప్రైస్ అనమాట అది. ఈ యావరేజ్ ప్రైస్ దాటి పైకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందంటే సెల్లర్స్ ఎంటర్ అవుతారు అనమాట, దాన్ని మళ్ళీ యావరేజ్ ప్రైస్ తీసుకురావడానికి. మళ్ళీ యావరేజ్ ప్రైస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే బయర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ ఈ లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, టెక్నికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలియదు అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పేసి. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో సింపుల్గా ఇది డబ్ల్యూ అని ఎందుకు అంటున్నామంటే మార్కెట్ డ్రాప్ అయింది కదా, ఇక్కడ నెక్ లైన్ క్రియేట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఒకవేళ బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఈ లెవెల్ దగ్గర, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ మనం రాంగ్ అయ్యాము, ఒకసారి రాంగ్ కూడా అవ్వచ్చు కదా, ఇది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లాంగ్ ఎంట్రీ అనేది దీని మీద ప్లాన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎస్ఎల్ అనేది పెట్టుకున్నాం, ఇక్కడ చాలా తక్కువ వచ్చింది, 20 పాయింట్స్ దాకా స్టాప్ లాస్ వచ్చింది. అయితే మన టార్గెట్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా 1:2 అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఈ కేసులో ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు, ఒక్కోసారి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఈ కేసులో మనకి 1:10 రావడం జరిగింది, అంటే ఏకంగా 174 పాయింట్లు కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ మనకి వెళుతుంది అని అనిపించింది అనుకోండి, బాగా ఇంకా దాంట్లో మొమెంటం ఉంది అనిపించింది అనుకోండి, అప్పుడు మనం ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. ట్రైల్ చేయడం అంటే మన టార్గెట్ని దగ్గరకు తీసుకురావడం. ఓకే, లేదు అంటే పార్షియల్గా మనం కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 షేర్స్ అనేది బై చేశాను, 5 షేర్స్ మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని దాని తర్వాత ఇంతకుముందు ఇక్కడున్న స్టాప్ లాస్ని ఏం చేయొచ్చు అంటే దగ్గరికి తీసుకురావచ్చు. ఇక్కడికి మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఒక ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు బాగుంది. అగైన్ ఇక్కడ చూడండి, చూస్తే ప్రస్తుతానికి ఏంటంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటానంటే మార్కెట్ డ్రాప్ అయింది, దాని తర్వాత బౌన్స్ అయింది, దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది, ఇప్పుడు బౌన్స్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ విక్ ఉంది కదా, దాన్ని ప్రస్తుతం వదిలేసి మనం ఏం చేయొచ్చు అంటే 1806 అనేది అలర్ట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇక్కడ 1806 దగ్గర. ఓకే, ఇదైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్ల్యూ ప్యాటర్న్ అనుకున్నాం, ఇక్కడ కనిపించింది, దీనిపైన మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే అనుకుందాం, ఈ క్యాండిల్లో మన ఎంట్రీ ట్రిగ్గర్ అయిపోయింది. బట్ ఇది లాస్ట్ మూమెంట్లో అయిందేమో ఒకసారి చూద్దాం, ఏ టైంలో అయిందనేది ఒకసారి చూద్దాం.
9:15 ఓకే ఎర్లీ మార్నింగ్ అయితే డెఫినెట్గా మన ఎంట్రీ ట్రిగర్ అయిపోయింది. ఓకే ఫైన్. దాని తర్వాత ఏమైందంటే మన ఎస్ఎల్ డెఫినెట్గా ఇక్కడ పెట్టేస్తాం. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఓకే ఫైన్. బట్ అగైన్ ఏంటంటే మనకు ఒక ఆపర్చునిటీ అయితే మళ్ళీ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది వోల్టైల్గా ఉంది, బట్ మార్కెట్ కిందకు వచ్చింది. ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేయలేదు. బట్ అగైన్ మనకి బ్రేక్అవుట్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర మనం అలర్ట్ పెట్టుకోవచ్చు. యాడ్ అలర్ట్ పెట్టేస్తున్నాను. ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తే మనకి ఇమీడియట్గా అలర్ట్ రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేసుకోవచ్చు. వన్స్ ఎంట్రీ ప్లేస్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇనీషియల్గా ఈ యొక్క స్వింగ్ లో అనేది ఎస్ఎల్ పెట్టేసుకోవచ్చు. సో ఎన్ని పాయింట్లు ఉంది మనకి ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసరికి దగ్గర 17 to 18 పాయింట్స్ ఉంది. 18 పాయింట్స్ అంటే మనం ఒక 36 పాయింట్స్ అనేది అప్ సైడ్ టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్గా మనకి రావాల్సిన టార్గెట్ 1842. ఇది వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఒక ట్రేడ్ అయితే మనకి విజిబుల్ అవుతుంది అనమాట. ఇది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క ప్యాటర్న్ అనమాట. అండ్ ఇంకా టెక్నికల్గా మనం చూస్తే కూడా ఇక్కడ ఒక స్వింగ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఓకే ఇది ట్రెండ్ లైన్ అంటాం కదా, అటువంటిది కనిపిస్తుంది. సో ప్రోబబ్లీ 1806 దగ్గర ట్రెండ్ లైన్ ఉంది అండ్ హారిజెంటల్గా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కొద్దిగా 1808, 7 ఆ రేంజ్ దాకా వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిందంటే కూడా మనకి ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఎంట్రీ ఫ్రెండ్స్. అయితే చూడండి మనం ఏం చేస్తున్నామంటే డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎలా ఉంది అండ్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. పుల్ బ్యాక్ అనేది జరిగింది అనుకోండి, ఇలా వెళ్ళింది, మళ్ళీ కొద్దిగా రిట్రేస్మెంట్ అవుతుంది, ఇక్కడ బై చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే లెవెల్ దగ్గర మనం 1 hour టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని ఆర్ఎస్ఐ అనేది కూడా అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది కూడా మనకి లోవర్ లెవెల్స్కి వచ్చింది అనుకోండి, లైక్ 40 కానీ 50 కానీ అట్లా, దెన్ ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో మనం చూస్తుంది. ఓకే సేమ్ చార్ట్ని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఇంతకుముందు మనం స్వింగ్ అనుకున్నాం కదా, నేను ఈ యొక్క మ్యాక్డీ అనేది ప్రస్తుతం డిలీట్ చేస్తున్నాను. మ్యాక్డీతో కూడా బ్యూటిఫుల్ ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎంట్రీ ఈ లెవెల్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర అనుకున్నాం కదా. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆర్ఎస్ఐలో ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో. బిగ్గర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది అనేది ఒకసారి దీంట్లో కూడా చూద్దాం. దీంట్లో ఏం జరిగిందంటే మనకి 40 లెవెల్స్కి టచ్ అయింది. 40 లెవెల్స్ టచ్ అయినప్పుడు ఓకే అది ఒక సపోర్ట్ జోన్ అనమాట. ఇది ఆర్ఎస్ఐ ప్రకారం అండ్ 40-30 రేంజ్లో కన ఆర్ఎస్ఐ వచ్చిందంటే అక్కడ నుంచి అట్లీస్ట్ స్మాల్ బౌన్స్ అనేది జరిగే పాసిబిలిటీ ఉంటుంది. ఏది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్టాక్స్ అప్ ట్రెండ్లో ఎప్పుడు ఉంటాయి స్టాక్స్, మనకి మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది అండ్ ఒక 45 degreesలో స్లోగా వెళుతుందంటే అది అప్ ట్రెండ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. జనరల్గా ఏంటంటే 40 దగ్గరకు వచ్చినప్పుడు మనకి బయర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సో సేమ్ సిచ్యువేషన్ మనం 1 hour టైం ఫ్రేమ్ చూస్తే హెవీగా ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. సో టెక్నికల్గా ఏంటంటే ఇండికేటర్ని డైరెక్ట్గా మనం ఓవర్సోల్డ్కి వెళ్ళింది కాబట్టి బై చేద్దామంటే కూడా మనం రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం బై అటెంప్ట్ చేస్తాం అనమాట. బట్ రానివ్వండి ఓవర్సోల్డ్ లెవెల్స్కి, బట్ మనకి ఏదైనా ప్యాటర్న్ విజిబిలిటీ అనేది కావాలి ఫ్రెండ్స్. ఓకే టెక్నికల్గా ప్యాటర్న్ విజిబిలిటీ కావాలి. ఇక్కడ మనం రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఓవర్సోల్డ్ లెవెల్కి వచ్చింది ఇక్కడ డైలీలో, అంటే అక్కడ సమ్వేర్ సపోర్ట్ ఉండొచ్చు, దట్ ఈస్ అ ప్రాబిలిటీ. అండ్ 1 hour టైం ఫ్రేమ్లో మనకు ఒక ప్యాటర్న్ అనేది విజిబుల్ అవుతుంది. సో మనం ఎందుకు అటెంప్ట్ చేయకూడదు, ఆల్రెడీ స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి రిట్రేస్ తీసుకుని మళ్ళీ ఏం చేస్తుంది అప్ సైడ్ వెళ్ళటానికి ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మనం అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే అగైన్ మనకి ఆల్మోస్ట్ 40 దాకా ఇక్కడ దాకా వచ్చింది కానీ ఇంకా 40లోకి అయితే వెళ్ళలేదు ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఈ కేసులో మనం అటెంప్ట్ చేయాలా లేదా ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఏం జరిగిందనేది. సో చూడండి 1 hour టైం ఫ్రేమ్ ఏం జరిగిందంటే ఈ కేసు అనమాట. మనకి ఇక్కడ ఆర్ఎస్ఐలో 60 లెవెల్కి అయితే రాలేదు, అది 40 లెవెల్స్కి అయితే రాలేదు, ఓవర్సోల్డ్ లెవెల్ అంటాం కదా ఆ లెవెల్కి రాలేదు. బట్ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటుంది అండ్ ఆర్ఎస్ఐ కూడా ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఇది 1 hour టైం ఫ్రేమ్లో. సో ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట ఈ లెవెల్స్ దగ్గర మనం అటెంప్ట్ చేస్తే. ఎనీహౌ ఇక్కడైతే మనం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం 1705 దగ్గర. సో అగైన్ ఏంటంటే వితౌట్ స్టాప్ లాస్ మనం అయితే వెళ్ళాం కాబట్టి ఇది మన స్మాల్ స్టాప్ లాస్ అనమాట. 1680 ఏంటంటే ఈ ఒక 12 పాయింట్లు, ఈ ఒక 6 పాయింట్లు, దగ్గర 18 పాయింట్లు ఎస్ఎల్ ఉంది మనకి. 36 అనేది టార్గెట్, ఇక్కడ కూడా హిట్ అయింది. దాని తర్వాత ఎనదర్ టైం మనకి ఏమైందంటే ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా, ఇక్కడ డైలీలో అయితే 40 దాకా రాలేదు, బట్ అలా జస్ట్ వచ్చింది కొద్దిగా.
అగైన్ ఇక్కడ చూడండి మనకి ప్యాటర్న్ అనేది విజిబుల్ అవుతుంది, రైట్. యాక్చువల్ లాంగ్ ట్రేడ్ అయితే మనకి ట్రిగ్గర్ అవ్వాలి, ఎందుకంటే ఇది నెక్ లైన్ అనమాట. ఆల్రెడీ లాంగ్ ట్రేడ్ ట్రిగ్గర్ అయిపోయింది స్వింగ్ ట్రేడింగ్లో. చెప్పాలంటే కూడా నేను ఈ స్వింగ్ చూడలేదు ఇందాక. అండ్ మన స్టాప్ లాస్ ఏముంటుంది, ఈ యొక్క రీసెంట్ స్వింగ్ అనమాట, కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఉంది ఇనీషియల్గా, అందుకని తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి స్టాప్ లాస్ ఎక్కువ వచ్చినప్పుడు. అండ్ ప్రాబ్లీ మన ఎక్స్పెక్టేషన్ అయితే పైకి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకువెళ్ళాలన్నమాట. ఓకే, ఒకవేళ ఫ్రెష్గా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే 1807 అనేది కనిపిస్తుంది. ఆ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుందాం. అండ్ దాని తర్వాత ఈ యొక్క 1780 దగ్గర ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి మంచి మొమెంటంలో ఉండి అంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉండి అటువంటి స్టాక్స్ని మనం బులిష్ సైడ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించాలి. వాటి మీదకి వెళ్ళి మనం ఏంటంటే షార్ట్ చేయొద్దు. అఫ్కోర్స్ వస్తుంది ఆపర్చునిటీ, బట్ లాంగ్ తీసుకునేటప్పుడేమో మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ చేయాలి మనం అనుకుంటే కూడా మూవింగ్ యావరేజెస్ కింద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం, రిలయన్స్ కొంచెం వీక్గా కనిపిస్తుంది కదా, ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతూ ఉంది కదా, వీటిల్లో మనం షార్టింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ ప్యాటర్ను. ఎనీహౌ ఇక వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చూద్దాం. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఎం ప్యాటర్న్ కనిపించింది. సో బై చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది చూస్తున్నాం. ఇక్కడ సెల్ చేసేటప్పుడు సేమ్ దాన్ని రివర్స్ చేస్తే ఎం ప్యాటర్న్. సో ఇక్కడ మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మన యొక్క స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే మనం 1:2 అనేది టార్గెట్ అయితే చేయటం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క స్వింగ్ ట్రేడింగ్ గురించి. ఈ యొక్క పర్టికులర్ కేసులో మనకైతే మంచి బ్యూటిఫుల్గా 1:2 ఈ స్వింగ్ దాకా రాగానే 1:2.25 అనేది రావడం జరిగింది. సో ఒకసారి చూడండి. సో ఈ వీడియో ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతుంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేశారంటే మన ఫాలోవర్స్కి, మన వ్యూవర్స్కి, మన మిత్రులకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.